వాటి సంగతి ఏమిటి? అసలు క్యాష్ పద్ధతుల్లో ఇలా అమ్మకాలు జరిగాయి అంటేనే దాంట్లో అవినీతి ఉంది. ఆ అవినీతిని కూడా తేల్చాల్సిన అవసరం ఉంది. అంతేకాదు ట్రస్టెడ్ లిక్కర్ బ్రాండ్స్ ని కాకుండా లో గ్రేడ్ లిక్కర్ బ్రాండ్స్ ని, హార్మ్ఫుల్ లిక్కర్ బ్రాండ్స్ ని ఎందుకు ప్రోత్సహించారు, దాని మీద కూడా ఎంక్వైరీ జరగాల్సిన అవసరం. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అడుగుతున్నాము. జగన్మోహన్ రెడ్డి గారు కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు, అసెంబ్లీ జరుగుతుంది, ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ మీరు వెళ్ళి లిక్కర్ విషయంలో ఎందుకు మీ నిర్ణయాలు ఇలా ఉన్నాయో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకు ఎంతైనా. జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ఓన్లీ క్యాష్ పద్ధతుల్లో ఎందుకు లిక్కర్ అమ్మకాలని అలౌ చేశారు? డిజిటల్ పేమెంట్స్ లేకుండా ఓన్లీ క్యాష్ పద్ధతుల్లో నాన్ డ్యూటీ పేడ్ లిక్కర్ కోసం కాకపోతే మీరు ఓన్లీ క్యాష్ పద్ధతుల్లో ఎందుకు అనుమతించారో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. అంతేకాదు ఇలా ట్రస్టెడ్ లిక్కర్ బ్రాండ్స్ ని కాకుండా లో గ్రేడ్ లిక్కర్ బ్రాండ్స్ కి ఎందుకు అలౌ చేశారో కూడా జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు మాట్లాడినా చాలా పైన మాట్లాడతారు. తనకు ఎక్కడ కన్వీనియంట్ గా ఉంటే అక్కడ, ఏది కన్వీనియంట్ గా ఉంటే అది మాత్రమే చెప్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మీ నుంచి ప్రజలు చెప్తున్నారు, కానీ మీరు ఎప్పుడూ దానిల గురించి మాట్లాడు. ఏ విషయంలోనైనా ఋషికొండను ఎందుకు గొరిగారు, 100 సంవత్సరాల నుంచి బంగారం లాంటి కొండను ఎందుకు అంటే ఇప్పటి వరకు దాని మీద సమాధానం లేదు. రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞంలో ప్రాజెక్టులు మీరు 6 నెలల్లో పూర్తి చేస్తామని చెప్పారు, ఎందుకు పూర్తి చేయలేదు అంటే దాని గురించి ఎప్పుడు సమాధానం చెప్పరు. ఏ విషయమైనా సూటిగా సమాధానం చెప్పరు. అసలు వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో అంత రక్తపు మడుగులు, అంత నరికి అక్కడ మనిషి పడుంటే సాక్షి దాన్ని హార్ట్ అటాక్ గా ఎందుకు చెప్పిందో ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పారు. అలా సమాధానం చెప్పాల్సిన పాయింట్ ని అవాయిడ్ చేసి చుట్టూతా మాట్లాడడం జగన్మోహన్ రెడ్డి గారికి అలవాటు. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాం, ఇప్పుడు సమాధానాలు కోరుకుంటున్న జనాలు రెండే విషయాల మీద మీరు సమాధానం చెప్పాల్సిన పాయింట్లు. ఓన్లీ క్యాష్ పద్ధతుల్లో ఎందుకు అమ్మారు, డిజిటల్ పద్ధతుల్లో ఎందుకు, డిజిటల్ పేమెంట్స్ ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు, సమాధానం చెప్పండి. ట్రస్టెడ్ లిక్కర్ బ్రాండ్స్ ని కాదని లో గ్రేడ్ లిక్కర్ బ్రాండ్స్ కి ఎందుకు మీరు అనుమతి ఇచ్చారో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. అంతిమ లబ్ధిదారుడు జగనే ఖచ్చితంగా జగన్ అరెస్ట్ చేస్తారని ప్రచారం జరుగుతుంది. కుటుంబ ప్రభుత్వం జగన్ అరెస్ట్ చేసే అవకాశం ఉందా, ఏం చెప్తారు? సిటీ ఇన్వెస్టిగేషన్ ను బట్టి అది ఎలా ఉంటే law will take its course. So let's wait and see. డెఫినెట్లీ ఆర్థిక కుంభకోణం మాత్రమే కాదు, ప్రాణాలు కోల్పోయి రోడ్డున పట్టే చాలా కాంగ్రెస్ పద్ధతులు మానికంటా కూడా ట్వీట్ చేశారు. దానికి బదులుగా సజ్జలా ఉండి ఏపీలో చంద్రబాబుకి కాంగ్రెస్ మీటింగ్ లో ఉన్నారు. ఏం చెప్తారు? ఏమన్నారు? ఏపీలో కాంగ్రెస్ చంద్రబాబు మీటింగ్ లో ఉన్నారు. కూటమికి మీటింగ్ లో ఉంది. రవీంద్ర నాకు వచ్చి చెప్పినాడు, నేను ఇక్కడికి వచ్చినప్పుడు, అమ్మ అందరికి చెప్పండి, మనకు ఆపోజిట్ గా ఉండేటోళ్ళు చెప్తున్నాడు, జగన్ తో పులివెందులకు ఎక్కువ రావడం లేదని అని అన్నారు. నేను ఆయన చెప్తే నేను మనసులో అనుకున్నా, పులివెందులకు కాదు జగన్ సార్ ఇంటికి కూడా ఎక్కువ రావడం లే, ఎందుకు ప్రజల మధ్యలో ఉన్నారు కాబట్టి. పులివెందులకే కాదు మా ఇంటికి కూడా రావడం లేదు ఎక్కువ జగన్ అన్న, ఎందుకంటే ప్రజల మధ్యలోనే ఉన్నాడు. 14 నెలలు పాదయాత్ర చేస్తున్నాడు, 14 నెలలు పాదయాత్ర చేస్తున్నారు జగనన్న, ఇంటికి రాకుండా. ఒక మనిషికి సాధ్యమయ్యేది కాదు. గత 9.5 సంవత్సరాలుగా ఈ కష్టం లేదనకుండా కష్టం చేస్తున్నారు. 16 నెలలు జైల్లో పెట్టినారు, 14 నెలలు పాదయాత్ర చేస్తున్నారు. ఓదార్పు యాత్ర వారాలు నెలలు తరబడి చేస్తున్నారు జగనన్న. 9.5 సంవత్సరాలుగా అంత కష్టపెట్టినారు. జగనన్న కూడా పదవ కోసం అంతే కష్టపడినాడు. ఎక్కడే కానీ రాజీ పడలేదు, ఎక్కడే కానీ ఎంతో భయపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. నీకు అది చేస్తాం, నిన్ను మంత్రి సోనియా గాంధీ చెప్పినారు, నిన్ను మంత్రి చేస్తాం, ముఖ్యమంత్రిని చేస్తాం, ఇవన్నీ వద్దనుకున్నారు జగనన్న. ప్రజలే కావాలి, నేను ఇచ్చిన మాట కావాలని మాట కోసం ఎన్ని కష్టాలు పడినాడు. మనమంతా మన ఊళ్ళో మన ఊరు మనిషి జగనన్న, మనమంతా జగనన్నకు నిలబడి తాను గుర్తుకు ఓటేసి అన్నవాళ్ళు చెప్తున్నారు, మనం వేసే ప్రతి ఓటు రాష్ట్రానికి మనం చేసే మేలు,
మన ఎమ్మెల్యే కోసం కాదు మనం చేసేది, రాష్ట్రంలో రావాల్సిన మార్పుకు మనం వేసే ఓటు మంది. తాను గుర్తుకు ఓటేసి జగనన్నను అవినాష్ అన్నను గెలిపించాలని మిమ్మల్ని అందరినీ ప్రార్థించి వేడుకుంటామమ్మా. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా.